యూరోపియన్ యూనియన్ బీటలు వారే పరిస్థితే కనబడుతుంది. క్రమంగా యూరోపియన్ యూనియన్ మీదన పెత్తనంతో అమెరికా సుదీర్ఘకాలం పాటు చేసినటువంటి అరాచకాలు, చొరబాటుదారుల్ని శరణార్థుల పేరుతో ఆయా దేశాల్లో తీసుకొచ్చినటువంటి దరిద్రపు పరిస్థితులు, చివరికి ఆయా దేశాలని కాస్త ఫైనల్గా మతం వైపుకి తీసుకెళ్ళి షరియా చట్టాల వైపుకి తీసుకెళ్లే ప్రయత్నాలతో విసుగు చెందిన ప్రజలు ఆయా దేశాల్లో రివర్స్ ప్రభుత్వాలను ఎంచుకుంటున్నారు, రైటిస్ట్ ప్రభుత్వాలను ఎంచుకుంటున్నారు. ఫ్రాన్స్ దీనికి సాక్ష్యం. మొన్ననే 40 నగరాలలో కార్పొరేషన్స్ తరహా మనకి ఫ్రాన్స్లో రైటిస్టులు గెలిచారు. ఆ గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఒక కీలకమైన పని చేస్తున్నారు. మేయర్లు, ఇదిగో ఇది చూడండి జెండా, యూరోపియన్ జెండాలు పీకి పడేస్తున్నారు. అక్కడ ప్రతి చోట కూడా ఆయా దేశాల్లో ఒకటి ఆ దేశపు జెండాతో పాటుగా, అంటే ఆ నగరపు జెండా, దేశపు జెండా, యూరోపియన్ జెండా ఉంటుంది. యూరోపియన్ జెండాల్ని పీకి అవతల పడేస్తున్నారు. నిర్మోహమాటంగా చించి అవతల పడేస్తున్నారని కూడా కానీ పీకి అవతల పడేస్తున్నారు. అదిగో ఒక మేయర్ గారు చేసిన పని ఇది. అంటే అక్కడ పబ్లిక్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు మనం.